ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు ఆయన ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుని ఏరియల్ సర్వే ద్వారా గోదావరి ప్రవాహాన్ని, ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించనున్నారు. ఆ తర్వాత ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 1, గ్యాప్ 2 నిర్మాణ పనులతో పాటు 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే పవర్ ప్రాజెక్టు పనులను చంద్రబాబు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. ఈ పర్యటనలో భాగంగా అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్, ఫోటో రిపోర్ట్ను కూడా, ప్రాజెక్ట్ రిపోర్ట్ను కూడా ఆయన వీక్షిస్తారు. అనంతరం కొండపైన ఉన్న వ్యూ పాయింట్ కార్యాలయంలో ఇంజనీరింగ్ బృందం, మెగా ప్రతినిధులు, అధికారులతో సీఎం సమీక్ష నిర్వహిస్తారు. అదేవిధంగా ఆ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు పోలవరం టూరిజం హబ్పై సీఎం ఇవాళ కీలక ప్రకటన చేయబోతున్నట్టు తెలుస్తోంది. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దుర్గా అందిస్తారు. దుర్గా, గుడ్ మార్నింగ్ శివ. గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేయాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో ఆయన నేడు పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై పరిశీలనకు మరోసారి వస్తున్నారు. అయితే ప్రధానంగా ఆయన తూర్పుగోదావరి జిల్లాలో చరిత్రాత్మక ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు, బ్యారేజీ భద్రత ఆధునీకరణలో భాగంగా కొత్త గేట్లను ఏర్పాటు చేసి అక్కడ అధికారికంగా ప్రారంభించనున్నారు. అక్కడ నుంచి పోలవరం చేరుకోనున్నారు. అయితే ముందుగా నిర్మించిన షెడ్యూల్ ప్రకారం ఉదయం 10 గంటలకు ధవళేశ్వరం చేరుకుంటారు. అక్కడ ఏదైతే బ్యారేజీకి సంబంధించిన గేట్లు కార్యక్రమం పూర్తయిన వెంటనే దాదాపుగా మధ్యాహ్నం 1:20 పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుంటారు. ఇక్కడ చేరుకున్న వెంటనే సీఎం చంద్రబాబు ఏదైతే మొదటగా ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్టు పనులను, అదేవిధంగా గోదావరి వరదలు వస్తున్న నేపథ్యంలో గోదావరి ప్రవాహాన్ని హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించనున్నారు. అయితే సీఎం రాక నేపథ్యంలో ఇప్పటికే అక్కడ ఒక ఫోటో ఎగ్జిబిషన్ ను, అలాగే ప్రాజెక్ట్ రిపోర్ట్ ను సిద్ధం చేశారు. వాటిని క్షేత్రస్థాయిలో ఆయన పూర్తిగా పరిశీలిస్తారు. ఆ తర్వాత ఇప్పటికే పూర్తయిన డయాఫ్రమ్ వాల్ మీదుగా జరుగుతున్న ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణం, అలాగే గ్యాప్ 1, గ్యాప్ 2 పనులను సీఎం స్వయంగా పరిశీలిస్తారు. దాంతో పాటు 960 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసే పవర్ హౌస్ కు సంబంధించి ప్రాజెక్టు ప్రాంతాన్ని కూడా ఆయన పరిశీలించబోతున్నారు. పనుల పరిశీలన తర్వాత మధ్యాహ్నం కొండపైన ఉన్న వ్యూ పాయింట్ కార్యాలయంలో ప్రాజెక్టు పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష చేయబోతున్నారు. ఈ కీలక సమావేశానికి ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులతో పాటు నిర్మాణ గుత్తేదారు సంస్థ అయిన మెగా ఇంజనీరింగ్ ప్రతినిధులు, అలాగే పోలవరం ప్రాజెక్ట్ పీపీఏ అధికారులు కూడా హాజరవుతున్నారు. ఇప్పటికే స్పిల్వే, ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యామ్ కు సంబంధించిన నిర్మాణ ఆకృతులు, ఖరారైన పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణం దాదాపుగా 29% వరకు కూడా పూర్తయింది. అయితే వీటిని భవిష్యత్తులో ఏ విధంగా సుందరీకరణ చేయాలి, ఈ ప్రాంతాన్ని ఒక పెద్ద టూరిజం హబ్ గా ఎలా మార్చాలి అనే కోణంలో కూడా నేడు కీలకమైన డిజైన్లకు సంబంధించి సీఎం చంద్రబాబు ఫైనల్ చేయబోతున్నారు. అయితే పోలవరం టూరిజం హబ్ కు సంబంధించి ఒక కీలక ప్రకటన వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా సూర్యాపేట నుంచి ఖమ్మం మీదుగా కొవ్వూరు వరకు వస్తున్న జాతీయ రహదారిని ఈ పోలవరం ప్రాజెక్టు మార్గంతో అనుసంధానం చేయడం ద్వారా హైదరాబాద్ నుంచి వచ్చే పర్యాటకులు నేరుగా ఇక్కడికి చేరుకునే ప్లాన్ చేస్తున్నారు. ఈ ఏజెన్సీ ప్రాంతంలో టూరిజం డెవలప్మెంట్ చేయాలంటే దాదాపుగా 10,000 ఎకరాల్లో కూడా లైడర్ సర్వే కూడా దాదాపుగా పూర్తి చేశారు. అయితే ఇక్కడ గోదావరి విశిష్టత తెలిసేలా మ్యూజియంలు, వాటర్ స్పోర్ట్స్, టెంపుల్ టూరిజం, రిసార్ట్స్ మరియు పార్కుల అభివృద్ధికి సంబంధించి కూడా ప్రణాళికలను సీఎం ఖరారు చేయనున్నారు. అయితే సాయంత్రం 5:20 వరకు కూడా సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలోనే ఉంటారు. అనంతరం ఆయన తిరిగి ఉండవల్లి నివాసానికి బయలుదేరతారు. సీఎం పర్యటన నేపథ్యంలో కూడా ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఎస్పీ శివ ప్రతాప్ కిషోర్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే దుర్గా, ఇటు ప్రభుత్వం పెట్టుకున్నటువంటి అంచనా కంటే ముందుగానే, లేదంటే అంచనా ప్రకారం ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉందా గోదావరి పుష్కరాల కంటే ముందే? మరోవైపు ఈ రోజు ఒక కీలక ప్రకటన, ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు దగ్గర పర్యాటక అభివృద్ధికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అందులో వాస్తవం ఎంత?
ఎస్, గోదావరి పుష్కరాల కంటే ముందుగానే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని చంద్రబాబు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇదైతే గోదావరిలో అయితే ఎగువ ప్రాంతాల్లో ముంబై, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు సంబంధించి ఎగువ కాపర్ డ్యాం వద్దకు భారీ స్థాయిలో వరద నీరు చేరడంతో ఏదైతే ఎగువ కాపర్ డ్యాం భారీగా వరద నీరు చేరడంతో ఇప్పటికే కూడా 48 గేట్ల ద్వారా వరద నీటిని దిగువృత్తులు చేశారు. అయితే వరద ప్రవాహం భారీగా రావడంతో ప్రాజెక్టు పనులకు ఈ సీజన్ లో కొంత ఆలస్యం అయ్యే పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే కూడా పనులకు సంబంధించి ఏ ఇబ్బంది లేకుండా కూడా వరద వస్తున్నా సరే ఇబ్బంది లేకుండా అక్కడ డీవాటరింగ్ పనులు అయితే పూర్తిగా ప్రారంభించడం అయితే జరిగింది. అయితే పోలవరం ఏదైతే ఈ ప్రాంతాన్ని కూడా ఒక పెద్ద టూబ్ గా చేయాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు ఒక ఫైనల్ ప్రకటన చేయబోతున్నారు. అయితే పోలవరం టూరిజం హబ్ కు సంబంధించి ఒక కీలక ప్రకటన వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ అంటే సూర్యాపేట నుంచి ఖమ్మం మీదుగా కొవ్వూరు వరకు వస్తున్న జాతీయ రహదారి ఈ రహదారిని ఈ పోలవరం ప్రాజెక్టు మార్గంతో అనుసంధానం చేయడం ద్వారా హైదరాబాద్ నుంచి వచ్చే పర్యాటకులు నేరుగా ఇక్కడికి చేరుకునే ప్లాన్ చేస్తున్నారు. అయితే దాదాపుగా ఈ ఏజెన్సీ ప్రాంతంలో టూరిజం డెవలప్మెంట్ చేయడం కోసం దాదాపుగా ఇప్పటికే కూడా 10,000 ఎకరాలు కూడా లైడర్ సర్వే కూడా పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. ఇక్కడ గోదావరి విశిష్టత అదేవిధంగా మ్యూజియంలు, వాటర్ స్పోర్ట్స్, టెంపుల్ టూరిజం రిసార్ట్స్ మరియు ఇదైతే పార్కుల అభివృద్ధికి కూడా సంబంధించి ప్రణాళికలను సీఎం ఖరారు చేయనున్నారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ.